అందరికీ స్వాగతం అండి. జిఆర్టీలో ఇవి కూడా ఉంటాయా? నాకైతే తెలీదు. నేనైతే వెండి, బంగారం, డైమండ్స్ కాకుండా ఇవి కూడా ఉంటాయని తెలిసేసరికి చాలా ఆశ్చర్యపోయాను. కొందామని వెళ్ళాను. నేనేం కొన్నాను? ఎందుకు కొన్నాను? అవన్నీ మీతో షేర్ చేయబోతున్నాను. నేనండి మీ శోభని. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మొదటిసారి చూసేవాళ్ళైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శ్రావణ మాసం వచ్చింది అంటే పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు ఇలాంటివి చాలా ఫంక్షన్స్ ఉంటాయి కదా. వాటికి గిఫ్ట్స్ కొనడానికి బయలుదేరానమాట. కొన్నేనే గిఫ్ట్స్ కొనాలి కదా అని. అయితే బయట కూడా ఉంటాయి, కానీ మన జిఆర్టీలో కూడా ఉన్నాయి అంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. వెండి, బంగారం, డైమండ్సే కాకుండా ఇలా గిఫ్ట్ ఐటమ్స్ కూడా అమ్ముతున్నారు అని తెలిస్తే అది ఏంటో చూద్దామని బయలుదేరానమాట. బయలుదేరి వెళ్ళేటప్పుడు కాస్త వెనక నుంచి ఒక అబ్బాయిని తీయమంటే ఆ అబ్బాయికి ఇంత మాత్రం వచ్చింది. సాధారణంగా గృహప్రవేశానికి నాకైతే గిఫ్టు లక్ష్మీదేవిని ఇవ్వకూడదు కనుక వెంకటరమణమూర్తి పాదాలు కానీ, సాయిబాబా కానీ, ఇలా రాధాకృష్ణులు కానీ, సీతారామ కళ్యాణం కానీ, అంటే మనకి రిలేషన్ బట్టి వాళ్ళకి వాళ్ళు చేసే పూజను బట్టి ఇవ్వాలనుకున్నాను. సరే, అందుకోసమని ఈ గిఫ్ట్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ గిఫ్ట్స్ ఐటమ్స్ అనగానే నేను వచ్చాననమాట. చూడండి ఎంత మంచి ఫ్రేమ్స్ ఉన్నాయో, మంచి మంచి గిఫ్ట్ ఆర్టికల్స్ ఉన్నాయన్నమాట. తెలియకపోతే చూడండి, ఈ గిఫ్ట్ ఆర్టికల్స్ చాలా బాగున్నాయన్నమాట. అలాగే కృష్ణుడు పాదాలు, వెంకటరమణమూర్తి అలవేల్మంగ, ఆ వెంకటరమణమూర్తి పాదాలు, శంకు చక్రం చూడండి ఎంత బాగున్నాయో. అంతేకాదండి, ఇక్కడ అన్ని రకాల ఫ్రేమ్స్ ఉన్నాయన్నమాట. అందుకని ఆ గిఫ్ట్స్ అన్నీ చూసి మనకి నచ్చిన గిఫ్ట్ కొనాలి అని చెప్పి వచ్చానన్నమాట. ఇక్కడ అలాగే చాలామంది, ఎంత రష్గా ఉందంటే గిఫ్ట్ ప్లేస్లో చాలా రష్గా ఉంది. అన్ని మతాల వారికి కావాల్సిన గిఫ్ట్స్ ఇక్కడ ఉన్నాయి. ఇది రాధాకృష్ణుడు చూశారు కదా, పాదాలతో సహా కృష్ణలీల మొత్తం అంతా రాధాకృష్ణులు ఇలా పాదాలు. ఇది చాలా నచ్చింది నాకు. అలాగే ఇందులో చాలా ఉన్నాయి. ఇంకొక చిన్ని కృష్ణుడు పాదాలు, కృష్ణాష్టమికి ఖచ్చితంగా ఇలాంటిది కొనుక్కోవాలి అనుకున్నాను నేను. అయితే ఇదే కాకుండా నేను వెళ్ళబోయే ఇంటికి ఇవ్వడానికి ఇలా రాధాకృష్ణుడు చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆవిడ చాలా భక్తురాలు, చాలా మంచి గృహప్రవేశానికి వెళ్తున్నాను కదా. అంటే మనం వాళ్ళకి ఇచ్చేది మనం ఒక ఇది ఉంటుంది కదా. ఇక్కడ అన్ని రకాల అఫోర్డబుల్, అంటే 500 to 10,000 వరకు గిఫ్ట్స్ ఉన్నాయండి. మనం ఎవరికి ఎలా ఇచ్చుకోవాలన్నా అన్ని గిఫ్ట్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. సీతారామ కళ్యాణం అని ఇన్ని చాలా ఉన్నాయన్నమాట. అయితే ఇంతవరకు నేను ఎప్పుడు అనుకునేదాన్ని జిఆర్టీలో ఓన్లీ బంగారం, వెండి, డైమండ్సే కొనుక్కోవాలేమో అనుకునేదాన్ని. ఈ గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా చాలా బాగున్నాయి అనిపించింది. సరే, ఇవన్నీ చూసి మరి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చే వాళ్ళకి కూడా బాగుంటుంది కదా, అవి కూడా కొనాలి అని. ఫస్ట్ ఫ్లోర్లో డైమండ్స్ ఎగ్జిబిషన్ ఉంది, ఎగ్జిబిషన్ కమ్ సేల్ ఉందన్నమాట. సరే, దాన్ని కూడా ఒకసారి చూద్దాము అని పైకి ఎక్కాను. కానీ ఈ లోపునే ఇంకొక గృహప్రవేశం వాళ్ళు పిలవడానికి వచ్చేసారు, మా బావగారు అమ్మాయి వాళ్ళు. సో దానికోసం మళ్ళీ వెనక్కి వచ్చాను అనమాట. వాళ్ళకు కూడా కొన్ని గిఫ్ట్ ఐటమ్స్ అన్నీ చూసి, ఇక్కడ చాలామంది గిఫ్ట్లు కొనేవాళ్ళు, అంటే ఎక్కువ గిఫ్ట్లో డైమండ్ చాలామంది గిఫ్ట్స్ దగ్గరే ఎక్కువ ఉన్నారండి. ఎందుకంటే గిఫ్ట్ అనేది పర్మనెంట్గా ఉండాలి వాళ్ళకి అన్నట్టుగా, ఎలాంటి గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అనేది ఆలోచిస్తూ వెళ్ళింటి గృహప్రవేశానికే వెళ్ళానమాట. అయితే రుద్రాభిషేకం అన్నీ అయిపోయాయి. నేను వెళ్ళేటప్పటికి సత్యనారాయణ వ్రతం కూడా అయిపోయింది. వెళ్ళి తీర్థప్రసాదాలు తీసుకున్నాను. ఆ ఇంటి చుట్టూ పరికరాలన్నీ చూశాను. చాలా బాగుంది ఇల్లు, మట్టుకు చాలా చక్కగా సెట్ చేసుకున్నారు. చాలా బాగుంది అనిపించింది ఇల్లు. చక్కగా సత్యనారాయణ వ్రతము అన్నీ చేసుకున్నారు, రుద్రాభిషేకం అన్నీ చేసుకున్నారు వాళ్ళు. అవన్నీ అయిపోయాయి. నేనైతే వెళ్ళి చూసి శుభ్రంగా పైన అంతా చూసి చాలా బాగుందండి ఇల్లు. అయితే చాలా బాగుంది. వర్త్ వైల్. ఆవిడ చాలా బాగా పెడతారు కూడా, మెయింటైన్ చేస్తారు కూడా. ఆవిడ భక్తురాలు, చక్కగాను సాయిబాబా భక్తురాలు, మంచి దేవుళ్ళనన్నిటినీ పెట్టుకుని ఉంటారనమాట. సో నేను పైకి వచ్చాను. పైనుంచి ఇలా ఉంటుందన్నమాట వ్యూ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. సీతమ్మ దారిలో ఏ మూల నుంచి చూసినా ప్రశాంతమైన వాతావరణం కనబడుతుందండి. ఇప్పుడు వాళ్ళ ఇంటి మించి ఇలా తీస్తాను నేను. చాలా బాగుంది ఇల్లు.
తీర్థప్రసాదాలు తీసుకుని భోజనం చేసి నేను వెనక్కి వచ్చేసాను అనమాట. ఇదిగో భోజనం ఇలా పైన పెట్టారనమాట, చాలా బాగుంది. అందరినీ కలిసాను, చాలా హ్యాపీ అనిపించింది.